క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా చెప్పినట్టుగా నేను ఎవరికి విరోధుడు కాదు, ఎవరిపైన వ్యక్తిగత ద్వేషాలు, కక్షలు, క్రోధాలు లేదు. నేను నా జీవితాన్ని, నా యవ్వన జీవితంలోని యవ్వన వయసులో 18 ఏటనే దేవుని కొరకు సమర్పించుకున్నాను. క్రైస్తవ సంఘ సువార్థికుడిగా నేను ఉండాలనుకున్నాను తప్ప ఒక సంఘ కాపరిగా నేను ఉండాలనుకోలేదు. అలాంటప్పుడు నేను నా సంఘం కొరకు లేదా నా రాజ్యం నేను ఏదో విస్తరింప చేసుకోవడం కొరకు నేను పని చేయలేదు. కానీ క్రైస్తవ సంఘ పక్షంగా నేను పనిచేయడమే కాదు, పోరాడాను. క్రైస్తవ సంఘానికి హాని కలిగించేది, స్థానిక సంఘాలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైనా ప్రాంతంలో ఉన్నప్పుడు దానికి కారకులైన వారు ఎంత పెద్దవారైనా వారిని నేను ఖండించాను. బహిరంగంగా వాక్యానుసారంగా నేను వారిని గద్దించాను. ఇవి మీకు తెలిసే ఉంటుంది. చివరికి నేను ఎక్కడైతే వాక్యం నేర్చుకున్నానో, ఎక్కడైతే నేను తర్ఫీదు పొందానో, వారు క్రీస్తు దైవత్వం గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కూడా వారిని సైతం నేను ఖండించుకుండాలి. నేను ఎక్కడో నేర్చుకున్నాను, వారు ఏం మాట్లాడినా రైటే అనే ఆ మనస్తత్వం కానీ ఆ తత్వం కానీ నాకు లేదు. పక్షపాతం అంతకంటే లేదు. కాబట్టి యూట్యూబ్లో నేను గడిచిన సందర్భాలను చూసి నన్ను అలా మీరు భావించద్దు. అవసరం మేరకు క్రైస్తవ సంఘ క్షేమం కొరకు వాక్యానుసారమైన ఖండన, వాక్యానుసారంగా దానికి వారు నొచ్చుకోవచ్చు, బాధపడవచ్చు, మార్చుకుంటే మంచిదని ఆశించాను. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా మరి నేను ఈ మధ్యకు రావడం కొంతమంది అభ్యంతరం తెలిపిన సందర్భాలు బట్టిగా నా దృష్టికి వచ్చాయి. దయచేసి అలా ఎవరు భావించొద్దు. నాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం, క్రోధం ఏదీ లేదు. ఎవరినైతే ఖండించాను, అలాంటి సేవకులను ఒకరి పరిసర ప్రాంతంలో ఉన్నారు. వారి నుంచి మతోన్మాదులందరూ దాడి చేస్తున్నప్పుడు, ఒక మల్లెపూలకు సంబంధించిన విషయంలో దాడి చేస్తున్నప్పుడు ఆయన పక్షంగా వారితో పోరాడారు. క్రైస్తవ సంఘానికి హాని కలిగించే ఏ పరిస్థితినైనా, అది లోపలున్నా బయట ఉన్నా, వారిని నేను ఖండిస్తాను. ఇది నా దర్శనం. సార్వత్రిక క్రైస్తవ సంఘం పక్షంగా నేను వాక్యాన్ని బోధిస్తాను, పోరాటం చేస్తాను, గద్దిస్తాను, ఖండిస్తాను, వాక్యాన్ని బట్టి బుద్ధి చెబుతాను. ఇది నేను చేసే సేవా పరిచయం కదా. కాబట్టి దానిని బట్టి మీరెవ్వరూ నన్ను మరవదా ఎప్పుడు భావించవద్దు. ఈరోజు మీ మధ్యకి వచ్చాను, అనుకుడునైన నన్ను, అనుభవజ్ఞులైన దైవ ప్రతినిధులైన మీ మధ్య దేవుడు నన్ను నిలబెట్టాడు. అందులో బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని నామాన్ని నేను మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ గనులైన మీ మధ్య ఈరోజు దేవుడు నన్ను నిలవబెట్టాడు. నన్ను ఎన్నుకొని ఆహ్వానించినందుకే మరి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు వారు జేసన్న బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఈ ప్రాంతానికి రావడానికి మధ్యవర్తిగాను, లేదా మేము ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని ప్రేమతో తన ఇంటికి ఆహ్వానించిన తమ్ముడు కృప, తమ్ముడికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 8 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల నుండి తమ్ముడు నాకు పరిచయం హైదరాబాద్లో. ఆ ప్రేమతో ఈ ప్రాంతానికి నేను రావడానికి ఒక కారణుడు తమ్ముడు కృపాభక్తి. అందరి బట్టి వారి కుటుంబానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఈనాటి వేడుకలు గనులైన సేవకులైన మీ మధ్య, అనేక మంది దేవుని బిడ్డల మధ్య దేవుని వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను దేవుడు నాకు ఇచ్చినందుకై నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా మరి నన్ను ప్రేమించిన విధానం బట్టి ఈ పాస్టర్స్ ఫెలోషిప్ గురించి నేను ఎల్లవేళ నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటాను. దేవుని మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ
పరిచర్యలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక ఈనాటి ఈ క్రిస్మస్ వేడుకలో దేవుడు మనకు ఏమి మాట్లాడినై ఉన్నాడో ఆ సంగతులు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. క్రిస్మస్ వేడుకలో మీకు తెలియని సంగతులు అంటూ ఏమీ లేవు. దైవజనుడు మీరు ఎన్నో సంగతులు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో సందేశాలు మీరు వినే బోధించే ఉంటారు అనేక క్రిస్మస్ వేడుకలను. ఇది పెద్ద విశేషమేం కాదు. ఈరోజు మీ మధ్య మాట్లాడడానికి ఒక విధంగా నేను చాలా, ఒక మాటలో చెప్పాలంటే ఎందరో అనుభవజ్ఞులైన దైవజనులు ఉంటారు. వారి మధ్య నేను మాట్లాడడం ఒకంత నాకు భయంగానే ఉంది. అయినా దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం బట్టి కొన్ని సంగతులు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. తిమోతి గారు దేవుని పరిచర్య చేయుటలో ముందు యవ్వనస్తుడు. అతడు అపోస్తులైన పౌలు గారు తన సువార్తను కలిగిన కుమారుడు. ఆ తిమోతికి అపోస్తులైన పౌలు గారు ఉత్తరం రాస్తూ ఒక మాటను తెలియజేశాడు. ఒక్కసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ ఒక్కసారి చూద్దాం. తిమోతికి రాసిన తన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చక్కటి మాట రాయబడింది. అది చదువుకున్న ముందుకు సాగుతాం. సమస్తమును జీవాధారమైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. చాలా చదవబడిన లేఖన భాగంలో పౌలు గారు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి గురించి మాట్లాడుతూ పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు అంటున్నాడు. పొంతి పిలాతు ఎదుట ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చారట. ఈ సంగతి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి క్రిస్మస్కి ఏంటి సంబంధం అని మీరు అనుకుంటున్నారు. ఈ క్రిస్మస్ వేడుకలు ఈ సంగతి ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది అని మీరు ఒకవేళ ఆలోచిస్తున్నారేమో. యేసుక్రీస్తు వారు పొంతి పిలాతు ఎదుట నిలవబడినప్పుడు ఆయన నీవు రాజువా అని యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు అవును నేను రాజునే అన్నాడు ఆయన. ఇది దీని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఎదుట ధైర్యముగా ఒప్పుకున్నాడట. ధైర్యముగా ఒప్పుకుని సాక్ష్యం ఇచ్చాడట యేసుక్రీస్తు వారు. పొంతి పిలాతు ఎదుట నేను రాజునేను అన్నట్టు అనడానికి ధైర్యం ఉండాలా? పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా ఒప్పుకొని దేనిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. పిలాతు అడిగాడు. మీ అందరికీ తెలిసిన సందర్భమే. ఒక్కసారి అక్కడికి వెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం ఒక్కసారి చూడగలిగితే, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు